వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఫలితాలు అయితే విడుదలయ్యాయి. ఈ ఫలితాలు భాగంగా కర్నూలులో ప్రభుత్వ జూనియర్ కళాశాల బీకాంలో మార్కులు అయితే విద్యార్థులు అధిక మార్కులు సాధించారు. విద్యార్థులు కార్పొరేట్కి ధీటుగానే ఇక్కడ మార్కులు సాధించారు. బైపీసీ స్టూడెంట్ 986, అలాగే ఎంపీసీ స్టూడెంట్ 982 మార్కులు అధికంగా ఇక్కడ మార్కులు అయితే సాధించారు. కాలేజీలో విద్యార్థులు ఉన్నారు. ఆ మార్కులు ఎలా సాధించారు, ప్రభుత్వ కళాశాలలో చదువుకొని ఇలాంటి మంచి మార్కులు సాధించి ఈ ఘనతను ఎలా సాధించారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, బైపీసీలో మీకు 986 మార్కులు ఎలా వచ్చాయి? చాలా హార్డ్ వర్క్ చేసినాను. హార్డ్ వర్క్ చేసిన కారణంగానే వచ్చినాయి అనుకుంటున్నాను. మా కాలేజ్లో కూడా లెక్చరర్ చాలా బాగుంటారు, చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు. ఆల్ లెక్చరర్స్ వల్లనే, అందరు లెక్చరర్స్ సపోర్ట్ చేసినారు, బాగా చెప్పినారు. అందుకే నేను స్కోర్ చేయగలిగాను. అంటే కార్పొరేట్ కాలేజీలో బాగా మార్కులు వస్తాయని చెప్తున్నారు, కానీ ప్రభుత్వ కాలేజీలో కూడా ఇలాంటి మార్కులు వస్తున్నాయి. ఎలా చూడొచ్చు, ఎలా చదువుకుంటే వస్తాయి అనుకుంటున్నారు? హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా వస్తాయి. మీ పేరెంట్స్ ఏం చేసేవారు, ఎలా ప్రోత్సాహం ఉంది మీ పేరెంట్స్ నుండి? మా డాడీ ఆటో డ్రైవర్, మా మమ్మీ హౌస్ వైఫే. వాళ్ళు ప్రోత్సహిస్తారు. కాలేజ్లో చెప్పేవి అన్నీ బాగా అర్థమయ్యి ఇంట్లో నేను ప్రాక్టీస్ చేయడం వల్ల స్కోర్ చేయగలిగాను. మీ ఫాదర్ కేవలం ఆటో డ్రైవర్గా ఉంటూ మిమ్మల్ని ఇంత స్థాయిగా చదివించారు. ఎలా అనిపిస్తుంది? వాళ్ళ ఆనందం ఎలా చూడొచ్చు అనుకోవచ్చు? మా ఫాదర్ చాలా గ్రేట్, నన్ను చాలా బాగా చదివిస్తాడు. ఆటో డ్రైవర్ అయినా ఎప్పుడు అలా ఏమనుకోకు, నువ్వు బాగా చదువు, నీ ఇష్టం, నువ్వు ఎంత స్కోర్ చేయగలగో అంత స్కోర్ చేయి, ఇంకా ఏమైనా కావాలంటే నన్ను అడుగు, లెక్చరర్స్ని అడుగు. లెక్చరర్స్ కూడా నేను ఎప్పుడైనా డౌట్స్ అని పోతే ఎప్పుడు విసుగుపడారు. ఎప్పుడైనా యూ క్యాన్ రా ముందుకి, ఏదైనా చెప్తారు లెక్చరర్స్ కూడా. మీ ఫాదర్ ఏం చదివారు? మీ తల్లిదండ్రులు ఏమైనా చదివారా? మా డాడీ ఏమంత చదువుకోలేదు, 8th వరకు ఏమో. మా నాన్న అంతే. మా డాడీకి ఏమంత చదువులేదు. మా మమ్మీ కూడా ఏం లే, 7th అంతే. మా పేరెంట్స్ అంత లేదు. మా నాన్న నేను చదువాలి అని మా డాడీకి తెలుసు. చదువుకుంటే ఎవరైనా ఏ స్థాయి నుంచైనా ఏ స్థాయికి వెళ్తారని మా డాడీకి తెలుసు. అందుకనే మా నాన్నకి చదువు అంటే చాలా ఇష్టం. అందుకే నన్ను చదివించాను. ఇక్కడ లెక్చర్స్ కానీ ప్రభుత్వ కాలేజీలో కానీ లెక్చర్స్ సరిగ్గా చెప్తున్నారా లేదా, అంటే దాన్ని పాటిస్తే కంపల్సరీ ఇలాంటి మార్కులు వస్తాయి అనుకోవచ్చా? 100% షూర్, కన్ఫర్మ్గా వస్తాయి. ఎప్పుడైనా అనుకున్నారా ఇన్ని మార్క్స్ సాధిస్తాను అని చెప్పేసి ముందే గోల్ పెట్టుకున్నారా? అలా ఏం అనుకోలేదు, కానీ గాడ్ గ్రేస్ అంతే. దేవుని పైన చాలా నమ్మకం నాకు ఎక్కువ, అందుకే నేను సాధించిన అనుకుంటున్నా. ఓన్లీ బై గాడ్స్ గ్రేస్. ఎంపీసీలో 982 మార్కులు ఎలా సాధించారు? మీ ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు? మా డాడీ వాళ్ళు నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. యాక్చువల్లీ నేను ఫస్ట్ ఇయర్లో నారాయణ నుంచి కాలేజ్కి రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారో దానికి 2 మెట్లు ఎక్కువగానే వీళ్ళు చెప్తున్నారు. నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఏ రోజు పక్క కాలేజ్ నుంచి వచ్చింది అమ్మాయి అనేలా కాకుండా చాలా చాలా సపోర్టివ్గా ఉండి ఇలా చదువు అలా చదువు అని ప్రతి దాంట్లో నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ కాలేజ్కి వచ్చినందుకు. ఫస్ట్ ఇయర్ ప్రైవేట్ కాలేజ్లో చదివి మళ్ళీ ప్రభుత్వ కాలేజ్లో సెకండ్ ఇయర్ రావడం కారణం ఏంటి? కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ అక్కడ కొంచెం అంత కేర్ తీసుకునే వాళ్ళు కాదు, సో అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాం. ఫస్ట్ ఇయర్లో ఎన్ని మార్కులు వచ్చాయి ప్రైవేట్ కాలేజ్లో? 461. ఇప్పుడు ఇక్కడ మొత్తం మీద 982. ఏం చేసేవారు మీ ఫాదర్ కానీ? మా డాడీ హైదరాబాద్లో ట్రాన్స్పోర్ట్ వర్క్ చేస్తాడు. ఎలా ఉంది ఇంత మార్క్స్ రావడానికి? ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అనుకున్నారా ఇన్ని మార్క్స్ వస్తాయని చెప్పి? ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో కూడా మార్క్స్ స్కోర్ చేశారు, సెకండ్ ఇయర్ కూడా స్కోర్ వస్తారు, ఇంకా ఎక్కువ వస్తుందని చెప్పి ఏమన్నా భావించారు? లేదు, నేను 980+ అని అనుకున్నాను, 982 వచ్చింది. ఇదండి, ఇదే బైపీసీ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో 986 మార్కులు కేవలం వాళ్ళ ఫాదర్ ఆటో డ్రైవర్, అంటే వాళ్ళ ఫాదర్ ప్రోత్సాహంతోనే నేను చదువుకున్నానని చెప్పి చెప్తున్నారు. వాళ్ళ ఫాదర్ కానీ తల్లిదండ్రులు కానీ ఎలాంటి చదువుకోలేదు. మరి కొందరు విద్యార్థులు వాళ్ళు కూడా ఎన్ని మార్క్స్ వచ్చాయో ఈ ప్రభుత్వ కళాశాల బీకాంలో వాళ్ళు అడిగి తెలుసుకున్నాం. చెప్పండమ్మా, మీరు ఏ గ్రూపు, ఎన్ని మార్క్స్ వచ్చాయి? సిఈసి గ్రూప్. నేను కమ్మరి రిషిత. నేను సిఈసి గ్రూప్స్ ఆర్ట్స్ చదువుతున్నాను. నాకు ఇప్పుడు 914 వచ్చినాయి మొత్తం టోటల్ మార్క్స్. ఎలా ఉంది, ఎలా అనుకుంటున్నారా? ఇంత మార్కులు సాధిస్తాను అనుకున్నారా? ఇంకేమన్నా గోల్స్ ఏమన్నా ఉన్నాయా? ఇంకా నేను నెక్స్ట్ డిగ్రీ బాగా చదివి బీకామ్ కంప్యూటర్స్ తీసుకొని మంచిగా బ్యాంక్ జాబ్కి ట్రై చేయాలనుకుంటున్నాను. ఈ కాలేజీలో చేరి ఇంత బాగా చదివినాను. ఈ కాలేజ్ మా మేడం వల్ల చేరినాను. మా మేడం నాకు చాలా మోటివేషన్ ఇచ్చినారు. మా నాన్న అందరు చాలా సపోర్ట్ చేసినారు. నాకు సార్ వాళ్ళు అందరూ చాలా బాగా చెప్తారు ఈ కాలేజ్లో. నేను ఈ కాలేజ్ చేరినందుకు గర్వపడుతున్నాను.
కాలేజీలో అయితే మొత్తం మీద 82% ఉత్తీర్ణత సాధించారు. అయితే 900 మార్కులు పైగా చాలా మంది విద్యార్థులకి అయితే వచ్చాయి. ఇక్కడ విద్యార్థులు కావచ్చు, అలాగే ఇప్పుడు లెక్చరర్స్ వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. విద్యార్థులకు ఎలాంటి బోధన ఇస్తున్నారని చెప్పేసి లెక్చరర్స్ మాటల్లో అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం, కాలేజీలో టాప్ ర్యాంకులు వచ్చాయి, ఎలా సాధించారు విద్యార్థులు, ఎలా బోధన ఉంది ఇక్కడ? మొట్టమొదటి కారణము డిసిప్లిన్. సో ఈ కాలేజీలో ఉండేటువంటి లెక్చరర్స్ అందరూ కూడా పిల్లల్ని డిసిప్లిన్లో ఉంచడంలో నంబర్ 1 కాబట్టి వాళ్ళు టయానికి వస్తారు, క్లాసెస్కి అటెండ్ అవుతారు, చెప్పినటువంటి క్వశ్చన్స్ ఏవే కానీ నేర్చుకొని రాస్తారు. ప్లస్ మనకి ప్రభుత్వం మా కమిషనర్ ఇచ్చినటువంటి సంకల్ప్ అనేటువంటి ప్రోగ్రామ్ వల్ల కూడా పిల్లలకి స్టడీ అవర్స్ కండక్ట్ చేయడము, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అట్లానే ఏదైనా కాన్సెప్ట్స్ అర్థం కాకపోతే మళ్ళీ వాళ్ళకి సార్ వాళ్ళు క్లారిఫై చేయడం వల్ల డౌట్స్ అవన్నీ ఈ పిల్లలు ఇంత బాగా చేయగలిగినారు. చాలా మంది విద్యార్థులు కార్పొరేట్ స్థాయిలోనే ర్యాంకులు కొడుతున్నారు, ఇప్పుడు ప్రభుత్వ కాలేజీలో కూడా ర్యాంకులు సాధిస్తున్నారు. దీన్ని ఎలా మోటివేట్గా వెళ్తుంది? సో నాలెడ్జ్ అనే దానికి డబ్బు ఉండడము, ధనవంతులు బీదలు అనేటువంటిది డిఫరెన్స్ లేదు. సో మనకి గవర్నమెంట్కి వచ్చేటువంటి పిల్లలు వాళ్ళకి తెలుసు, వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా కష్టపడి వాళ్ళని కాలేజీలకు పంపిస్తున్నారు అనేటువంటిది వాళ్ళకి తెలుసు కాబట్టి, డబ్బు విలువ తెలుసు, సమయం విలువ తెలుసు కాబట్టి వాళ్ళకు ఉన్న సమయాన్ని ఉపయోగించుకొని గవర్నమెంట్ కాలేజీలో ఉండేటువంటి సమర్థులు మరియు వీళ్ళందరూ ఏపీపీసీ నుంచి ఎగ్జామ్ రాసి వచ్చినటువంటి లెక్చరర్స్ డెడికేటెడ్గా పనిచేసేటువంటి మా టీం ఉంది కాబట్టి మేము ఈ ఘనతని సో సాధారణ విద్యార్థులతో అసాధారణమైనటువంటి ఫలితాలు తీసుకురావడానికి కారణం ఇదే. ఇక్కడ పేరెంట్స్ కూడా చదువుకోని పేరెంట్స్ ఉంటారు. ఇక్కడ మా పిల్లలు చదువుకోవాలని చెప్పి కళతో చేర్పించారు, వాళ్ళ కళ కూడా నెరవేరింది అనుకోవచ్చా? ఇక్కడ ఎవరన్నా ఉదాహరణకు చూడొచ్చా? వీళ్ళే ఈ ఉదాహరణకు మాకు అనిపించిన ఈ పిల్లలే మీరు తీసుకోవచ్చు. సో ఎంతో కష్టపడి వీళ్ళ ఫాదర్ కానీ సుమంత్ మరియు రిషిత, నెక్స్ట్ కుందన సాయి, వీళ్ళందరూ ఈ అమ్మాయి ఫస్ట్ ఇయర్ కార్పొరేట్ కాలేజ్లో చదివి మా కాలేజీలోకి వచ్చిందంటే ఇక్కడ బాగుంది అని చెప్పి మొదట వచ్చింది. కానీ ఇప్పుడు అర్థమైంది అమ్మాయికి కార్పొరేట్ కాలేజ్ కంటే కూడా గవర్నమెంట్ కాలేజ్లోనే బాగా చెప్తున్నారు, అంత మార్క్స్ స్కోర్ చేయగలిగింది అని. సో వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి ఉన్నారు, కావాలంటే మీరు వాళ్ళని కూడా ఒకసారి కలిసొచ్చు. బైపీసీ స్టూడెంట్ పాప కూడా ఆటో డ్రైవర్, వాళ్ళ ఫాదర్ ఎలా ఎంకరేజ్ చేశారు వాళ్ళు? వాళ్ళ పేరెంట్స్, వాళ్ళిద్దరు పేరెంట్స్ చదువు రాకపోయినా కూడా చదువు యొక్క విలువ తెలుసు. అలాగే వాళ్ళు ప్రతి నెల వచ్చి సార్తో కానీ, వాళ్ళ ఫిజిక్స్ సార్ కానీ, లేదంటే జువాలజీ, బాటనీ, కెమిస్ట్రీ వీళ్ళందరితో కూడా కలిసి వెళ్ళేవాళ్ళు. పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టినప్పుడు కూడా తల్లిదండ్రులు వచ్చి మా పిల్లల ప్రోగ్రెస్ ఎలా ఉంది అని వాళ్ళకి ఈ క్లాస్ టీచర్స్ వీళ్ళందరూ కూడా చెప్పేవాళ్ళు, మీ బాబు ఇలా చదువుతున్నాడు, మీ పాప ఇలా చదువుతుంది, ఇంకా కొంచెం మోటివేట్ చేయండి. ఏమంటే ఈ పిల్లలు ఇక్కడ మాత్రమే చదువుతారు, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పనులు చేసుకోవాల్సిందే ఉంటుంది కాబట్టి సో ఇక్కడ చదివి అక్కడ ఇంటి దగ్గర కూడా కొద్దిగా సమయం కేటాయిస్తే ఇంకా బాగా మార్కులు తెస్తారు అని చెప్పి వీళ్ళ సార్ వాళ్ళు, టీచర్ వాళ్ళు చెప్పడం జరిగింది. సో దాన్ని వాళ్ళు తూచా తప్పకుండా పాటించారు, మంచి విజయాలు మీకు కనిపిస్తున్నాయి. కొందరు లెక్చర్స్ ఉన్నారు, వాళ్ళ మాటలు అడిగి తెలుసుకున్నాం. మార్క్స్ ఎలా సాధించారు విద్యార్థులు ఎలా ఉంటున్నారో అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, ఇలాంటి మార్క్స్ 900 పైన మార్క్స్ చాలా మందికి వచ్చే టాప్ ర్యాంక్స్ ఉన్నాయి, ఎలా అనిపిస్తుంది? నిజంగా ఇలా రిజల్ట్స్ చూసినప్పుడు నిజంగా మా కష్టానికి ఒక తగిన ఫలితం దాకా మాకు దక్కింది. ప్రతి ఒక్క లెక్చరరు మా ప్రిన్సిపల్ గారితో సహా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే కేవలము ప్రైవేట్ కార్పొరేట్లోనే డబ్బులు పెడితేనే చదువులు వస్తాయి, గవర్నమెంట్ కాలేజీలో చదువు రావనేటువంటి ఒక స్థితి నుంచి దీనికి ధీటుగా గవర్నమెంట్ కాలేజీలో కూడా ఆ స్థాయిలో చదువులు చెప్తారు, ఆ స్థాయిలో విద్యార్థులకు ప్రతిభ వాళ్ళు చాటుకుంటారు అనే దానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూసినట్లయితే విద్యార్థులు వచ్చేవాళ్ళు అంతా బీద పరిస్థితి నుంచి వచ్చేవాళ్ళు. ఇప్పుడు మా ఉన్న టాపర్లో అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఆటో డ్రైవర్, వీళ్ళ ఫాదర్ చేపల వేటకి వెళ్తారు. అంటే పేదరికం అనేది చదువుకు అడ్డు రాకూడదు. దానికి కావాల్సిన ప్రోత్సాహము మాకు ఇట్లా ప్రభుత్వ కళాశాల ఇట్లా ప్రభుత్వం నుంచి లభిస్తుంది, మా అధికారుల నుంచి లభిస్తుంది, మా ప్రిన్సిపల్ గారి నుంచి, మా లెక్చర్స్ అంతా కమిట్మెంట్తోనే మేము ఇది సాధించినామని చెప్పేసి మేము అనుకుంటున్నాము. కాకపోతే విద్యార్థుల యొక్క ఇంట్రెస్ట్ కూడా దీంట్లో ముఖ్య పాత్ర వహిస్తుంది. అంటే మేము చెప్పిన ఏ మాట కూడా వాళ్ళు జవదాటకుండా మేము పెట్టేటువంటి క్రమశిక్షణకు వాళ్ళు పాటిస్తూ చదువులో ఈ విధంగా రాణించినందుకు నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. సో ఇట్లాంటిది కృషిని వాళ్ళు ఇంకా జీవితంలో పట్టుదలతో ఈ విధంగా కొనసాగించారంటే ఇంకా మంచి ఉన్నత స్థానాన్ని కూడా వాళ్ళు చేరేటువంటి అవకాశం అనేది ఉందన్నమాట. డబ్బు ఉంటేనే చదువు వస్తుందని చెప్పేసి అది అపోహ. ఏదన్నా కానీ కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి ఇది ఒక ఉదాహరణ అని చెప్పేసి కాలేజీ ప్రిన్సిపల్స్ కావచ్చు, లెక్చర్స్ కావచ్చు, విద్యార్థులు కూడా నిరూపించడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా.